హలో ఫ్రెండ్స్, బాగున్నారు అందరూ. చాలా డేస్ అయితే అయ్యింది, ఒక 1 వీక్ అయితే వీడియోస్ అయితే పెట్టి. ఏంటి అని చూస్తున్నారా? ఇదైతే వరిలో అయితే 3 months మనకి యూజ్ అవుతుంది అనమాట. దీని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను, పూర్తిగా అయితే చూడండి. హలో గైస్, వెల్కమ్ టు చెన్ను ఫార్మ్ బ్లాగ్స్. అందరు బాగున్నారు అనుకుని కోరుకుంటూ వీడియో అయితే స్టార్ట్ చేస్తాను. హలో ఫ్రెండ్స్, దీన్ని అయితే అందరు చూస్తున్నారు కదా. ఇదేమంటారంటే, మనం వరి అయితే నాటుకున్నప్పుడు అయితే ఇదైతే ప్రతి గాలానికి అయితే వేసుకుంటాం అనమాట. దీన్ని చూస్తున్నారు కదా, అటు ఇటు రాటు పెట్టి మధ్యలో అయితే వేసుకుంటాం. మనకి అర్థమయ్యే భాషలో అయితే చెక్ డ్యామ్ అంటాం కదా, లేకపోతే డ్యామ్ అంటాం కదా, అరకట్ట అట్లా అయితే వేసుకుంటాం అనమాట. చూడండి, ఆ నీళ్ళు ఎన్ని రాళ్ళు అన్ని పట్టంలో అయితే ఉండి, మిగతావి అయితే ఎక్కువైనవి అయితే కిందకైతే వచ్చేస్తాయి అన్నమాట. చూస్తున్నారు కదా, ప్రతి దానికైతే ఇలా వేసుకోవాలి. చూడండి, చూపిస్తాను. ప్రతి దానికి ఇలా చెక్ డ్యామ్ మాదిరిగా మనం వాటిలో అయితే వేసుకుంటాం అనమాట. దీన్ని అయితే వరికి మాత్రమే యూజ్ చేసుకోవాలి. ఏమంటే అది మామూలు మనం గలాన్ గలాన్ చేసుకుంటే బోటి నిండిన తర్వాత దాంట్లో నుంచి నీళ్ళు ఎక్కువైనవి అయితే కిందకైతే వస్తాయన్నమాట. మనకి శ్రమ అయితే ఉండేది నైట్లో వాటిల్లో. అలా చూస్తున్నారు కదా, అలా అదైతే ఫుల్ నీళ్ళు అయితే నింపుకొనేసి దానికి ఎన్ని కావాలి అన్ని స్టాక్ ఉంటాయి ఫ్రెండ్స్. మళ్ళీ తర్వాత మిగిలినవి అయితే ఇలా దీనిపైన అయితే వచ్చేస్తాయి అన్నమాట. అక్కడికనే స్టాక్ ఉంటాయి అన్నమాట. మన కొరియర్లో స్టాక్ ఉండాలి కాబట్టి ఈ విధంగా అయితే మనం తయారు చేసుకుంటాము. చూస్తున్నారు కదా, ప్రతి దానికి అయితే నేనైతే ఇలా వేసామన్నమాట. చూడండి, చూపిస్తాం మీకైతే. చూడండి, ప్రతి దానికి అక్కడికన్నా వెళ్ళాలి నీళ్ళు. ఒక 3 పటాలకు అయితే మనం వదిలినామనుకో మిగతావి అయితే పోతాయి అన్నమాట. చూడండి, ఇదైతే అప్పుడే నిండింది. ఇంకో 5 నిమిషాల్లో అంటే బయటకు అయితే వస్తాయన్నమాట. చూపిస్తాను ఆ వీడియో అయితే. నీళ్ళు అయితే నిండినాయి. అదైతే ఇప్పుడైతే కిందకైతే వస్తున్నాయి. మీకు వీడియో అయితే చూపిస్తున్నాను చూడండి. ఇలా మనకి నీళ్ళు ఎన్ని కాలాన్ని అయితే ఉండేసి మిగతావి అయితే ఇలా వచ్చేస్తాయి అన్నమాట. ఎంత బాగుంది చూడండి. వ్యూ అయితే నాకు బాగా నచ్చింది వీడియో తీసేటప్పుడు. మామూలు మన చెక్ డ్యామ్ ఎలా వస్తాయి నీళ్ళు వదిలి అలా వస్తున్నాయి. చూస్తున్నారు కదా, నీళ్ళు అయితే ఇలా 24 hours వచ్చేస్తే లాస్ట్ వరకు అయితే వెళ్తాయి అన్నమాట. ఇవి చూడండి, ప్రతి దానికి అయితే మనం ఇలా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇదే వరికి మాత్రమే ఈ ప్రాసెస్లో మనం నీళ్ళు అయితే వదులుతాం అనమాట. చూడండి, వ్యూ అయితే నాకు చాలా నచ్చింది. మీరు చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నా. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చెన్ను ఫార్మ్ బ్లాగ్స్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోస్ అయితే మీకోసం అప్లోడ్ చేస్తుంటాను. చూసేకైతే వేచి ఉన్నాను ఫ్రెండ్స్. ఇంతవరకు చేసే వీడియోస్లో ఏమైనా తప్పులు లేకపోతే ఏమైనా మిస్ అయ్యింటే మీరు కామెంట్ చేస్తే నేనైతే ఆ మిస్ అయినవి అయితే కంటెంట్ అయితే సెండ్ చేస్తుంటా, పెడుతుంటా ఫ్రెండ్స్. ఏమైనా మిస్ చేసింటే కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు చెన్ను ఫార్మ్ బ్లాగ్స్. మరొకసారి అయితే నేను చెప్తున్నాను, మీకోసమే నేనైతే వీడియోస్ అయితే పంపిస్తుంటాను. ఎక్కడో ఫారిన్వి ప్రతి ఒక్క వీడియోస్ అయితే మనం చూస్తుంటాం అనమాట. అలాగే మనం ఫార్మర్ కూడా ఏం చేస్తారు, రైతు ఎలా చేస్తారు, ఎలా పండిస్తారు అనేవి ప్రతి ఒక్క వీడియోలో అయితే ప్రతి పంట గురించి అయితే నేను పెడతాను అనమాట. తప్పకుండా మిస్ కాకుండా అయితే చూడండి. రేపైతే గుమ్మడి చెట్ల గురించి అయితే పంపిస్తాను అనమాట. గుమ్మడి చెట్లు రేట్ అయితే ఇప్పుడు బాగుంది అని చెప్తున్నారు కాబట్టి అవైతే పండించేవి అయితే రేపైతే వీడియో అయితే పెడుతున్నాం ఫ్రెండ్స్. అందరూ చూడడానికి అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేనైతే ఉంటాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బై బై.